హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఐకార్ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఐవీఆర్ఐ వెటర్నరీ సైన్స్ ఏదైతే ఉందో, సో దీని నుంచి మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. లాస్ట్ టైం మనం చూసాం కదా. సో ఆల్ ఇండియా వెటర్నరీ సైన్స్ ఇన్స్టిట్యూట్లో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే నీట్ రాసిన క్యాండిడేట్స్కి అడ్మిషన్స్ అయితే ఇందులో ఇవ్వబడును అని చెప్పి మనకి నోటిఫికేషన్ వచ్చింది. సో మీకు గుర్తుంది అనుకుంటా. సో దానికి 1K వ్యూస్ వచ్చినాయి. ఆ సందర్భంలో చాలామంది కామెంట్ చేశారు, అన్న 1K వ్యూస్ వచ్చినాయి కదా, సో అప్లికేషన్ ప్రొసీజర్ చేయండి అని చెప్పారు. సో అందులో భాగంగా ఈ వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకైతే ఫైలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ లింక్ వచ్చేసి అడ్మిషన్ అప్లికేషన్ పోర్టల్ అనమాట. ఇందులోకి వెళ్ళి మీరు అడ్మిషన్ అయితే చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ డీటెయిల్ ప్రొసీజర్ కావాలి అనుకున్నా రిగార్డింగ్ దిస్ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అడ్మిషన్స్ గురించి. సో ఇవన్నీ అయితే మీరు చదువుకోవచ్చు అనమాట. సో మనకు కావాల్సింది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్రాస్పెక్టస్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఐకార్ డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి ఇందులో పేమెంట్ సీట్స్ ఉంటాయి అండ్ నీట్ రాసిన వాళ్ళకి గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి అండ్ ఫ్రీ సీట్స్ ఉంటాయి. సో ఇలా ఉంటుందన్నమాట. ఎన్ఆర్ఐ కూడా వాళ్ళకి ఎన్ఆర్ఐ సీట్స్ కూడా ఉంటాయి ఇందులో. సో అదే భాగంగా ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను తొందరగా ఫాస్ట్గా చెప్పేస్తాను ఫ్రెండ్స్. సో ఓకే, మీకు ఎలిజిబిలిటీ అయితే తెలుసు కదా, నీట్ రాసిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. యా ఫ్రెండ్స్, ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి ఇందులో చేసుకోవచ్చు, నేను చూపిస్తాను. సో ఫీ వచ్చేసి రిజిస్ట్రేషన్ యొక్క ఫీ వచ్చేసి 2000 ఫర్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అండ్ 1000 రూపీస్ ఫర్ ఎస్టీ, దివ్యాంగ్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సో అండ్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే మీరైతే దగ్గర పెట్టుకోండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో. సో వన్ థింగ్, సో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, మీ యొక్క సిగ్నేచర్ ఒకటి, దట్ టు బ్లాక్ పాయింటెడ్ పెన్తో అయితే మీరైతే పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి అడ్మిట్ కార్డ్, నీట్ యూజీ అడ్మిట్ కార్డ్ కావాలి అండ్ నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ కావాలి, 2 కావాలన్నమాట. అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ అని ఓటర్ ఐడి అది ఉంటే అయిపోతుందా, లేదంటే అవసరం లేదు, ఆధార్ కార్డ్ లేకపోతే అవసరం. సో ఎస్ఎస్సి మార్క్స్ మెమో అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండ్ ఇంటర్మీడియట్ యొక్క మార్క్ షీట్. సో అదంతం లేదు, మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ ఇవైతే పెట్టుకోండి. మనమైతే అప్లికేషన్ చేసుకునే టైంలో అవసరం పడుతుందో లేదో చూద్దాం. సో క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో డేట్స్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు అంటే ఫ్రెండ్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 23rd August నుంచి September 6th వరకు మీరు చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి మీ యొక్క ర్యాంక్ లిస్ట్, ఫస్ట్ రౌండ్ యొక్క ర్యాంక్ లిస్ట్ వస్తుంది. సో ఇది వచ్చేసి ఇప్పుడు అంటే 18th September 18th రోజున వస్తుంది. తర్వాత వచ్చేసి ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఓపెన్ సీట్స్కి అండ్ రెగ్యులర్ సీట్స్కి ఫీ పేమెంట్ ఎప్పుడు అంటే 26th September రోజున అయితే అవుతుంది. సో తర్వాత వచ్చేసి మీకు సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎవరైతే ఉంటారో ఫస్ట్ రౌండ్లోనే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళ యొక్క ర్యాంక్ లిస్ట్ అయితే వచ్చేసేది. సో 27th September రోజున. అండ్ సెకండ్ రౌండ్ ఆఫ్ సీట్స్ వచ్చేసి ఎప్పుడు అంటే 7th October. తర్వాత వచ్చేసి ఏవైనా సీట్స్ వేకెంట్ ఉంటే మొబైల్ రౌండ్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్కి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, ర్యాంక్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు, అది కూడా October 10th రోజున. తర్వాత వచ్చేసి ఫీ పేమెంట్ అండ్ సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి 25th October. తర్వాత వచ్చేసి ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ యొక్క పేమెంట్స్ ఫర్ ఎన్ఆర్ఐ ఆర్ ఓసీఐ సీట్స్ వాళ్ళకి 25th October మీకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ యొక్క పేమెంట్స్ వచ్చేసి అప్పుడు చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ అగైన్స్ పేమెంట్ సీట్స్. సో మీ యొక్క ప్రొవిజనల్ అడ్మిషన్ యొక్క అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేసి November 6th రోజున అయితే వస్తుందన్నమాట. సో ఇదన్నమాట విషయం. సెకండ్ రౌండ్ అండ్ మీ యొక్క ర్యాంక్ లిస్ట్ ఫర్ సెకండ్ రౌండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. టోటల్ వచ్చేసి డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సెస్, కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే 1st October 2024 రోజున. సో వీళ్ళకైతే స్టార్ట్ అయిపోతాయి. అప్పటి వరకు ఎన్ని సీట్స్ ఫిల్ అయిపోతాయో అంతమందికి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ చేసుకునే టైంలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూసుకోండి. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్లో ఇంగ్లీష్లోనే దట్టు క్యాపిటల్ లెటర్స్లో మీరైతే టైప్ అయితే చేయాలి అని చెప్పారు ఇక్కడ.
సో వన్స్ మీరు ఈ ట్యాబ్ నుంచి నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళాలంటే తప్పకుండా మీరు వచ్చేసి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అంటే మీరు కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకుని మాత్రమే నెక్స్ట్ పేజీకి వెళ్ళాలి. లేదు అంటే ఈ ప్రీవియస్ పేజీలో ఇన్ కేస్ ఏమైనా తప్పులు చేస్తుంటే మళ్ళీ బ్యాక్ రానికి ఉండదు. సో మళ్ళీ కరెక్ట్ చేసుకోనికి అయితే ఉండదన్నమాట. సో మీ డాక్యుమెంట్స్ అన్నీ సాఫ్ట్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. సో పీడిఎఫ్ రూపంలో కాదు, జేపీజీ ఫార్మాట్లో. సో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో దాని సైజ్ వచ్చేసి <40 KB అయితే ఉండాలి. అండ్ సిగ్నేచర్ యొక్క సైజ్ వచ్చేసి 10 KB ఉండాలి. మిగతా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి బిలో 200 KB అయితే ఉండాలన్నమాట. సో నేను సజెస్ట్ చేస్తున్నాను. సో డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి 180 KB కంటే తక్కువ ఉండద్దు, ఎక్కువ ఉండకూడదు అని అయితే నేను చెప్తున్నాను. 150 to 180 ఉంటే బెటర్ ఫ్రెండ్స్. సో 40 KB అంటే మొత్తం ఏంటంటే బ్లర్ అయిపోతే వాళ్ళకి అనిపించదు అనమాట. మీరు ఫైనల్ సబ్మిషన్ చేయకపోతే లైక్ ఆఫ్టర్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయకపోతే మీ అప్లికేషన్ కన్సిడర్ చేయబడదు అని చెప్తున్నారు. అయిపోయిన తర్వాత తప్పకుండా మీరైతే ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే క్యాండిడేట్స్ అందరూ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క సమ్మరీ పేజ్ అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్, మీ యొక్క కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఏవైతే అప్లోడ్ చేశారో అవన్నింటినీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి IVRIBVSCADM2024@gmail.com ఉంది కదా. సో దీనికైతే మీరైతే మెయిల్ అయితే చేయండి. సో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఆన్ ఆర్ బిఫోర్ 6th September లోపు ఎవరైతే ఇప్పుడు అప్లై చేసినా, రేపు అప్లై చేసుకున్నా, ఎల్లుండి చేసుకున్నా అని సో మీరైతే వీళ్ళకైతే మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. దట్ టు జిప్ ఆర్ ఫోల్డర్ రూపంలో. అంటే ఓకే పర్లేదు, మీరు ఎలా చేసినా కానీ మెయిల్ అయితే చేయాలి ఫ్రెండ్స్ తప్పకుండా. సమ్మరీ పేజ్, మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ. సో ఫ్రెండ్స్ ఇందాక మనం వెబ్సైట్లోకి వెళ్ళిపోయినాం కదా. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫైల్ లింక్స్. ఇందులోంచి ఫస్ట్ లింక్ వచ్చేసి BVS అండ్ AH అడ్మిషన్ అప్లికేషన్ పోర్టల్ అనేసి ఉంది కదా, దీనిపైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనకి మరో ట్యాబ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ యొక్క లాగిన్ ఐడి అయితే అడుగుతుంది. సో మీరు ఫస్ట్ టైం కాబట్టి మీరు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ రిజిస్టర్ అనే దానిపై క్లిక్ చేయండి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. మీ యొక్క క్యాండిడేట్ యొక్క ఫస్ట్ నేమ్ అంటే మీ యొక్క సర్ నేమ్, మీ యొక్క మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, మీ లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్, ఇవైతే ఎంటర్ చేసేయండి. సో ఫస్ట్ నేమ్ అయితే లాస్ట్ నేమ్ అయితే తప్పకుండా ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి మీ యొక్క జెండర్ మేలా ఫీమేలా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే సెట్ చేసుకోండి. అండ్ అడ్మిషన్ ప్రోగ్రామ్ BVS అండ్ AH కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రాకపోతే మీరే పెట్టేసేయండి. మీ యొక్క వర్కింగ్ మెయిల్ ఐడి ఇవ్వండి అండ్ వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే తప్పకుండా ఇవ్వండి. సో పాస్వర్డ్ అయితే తప్పకుండా ఎలా ఇస్తారంటే పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి మనకి ABC@12345. సో ఇలా మీకు అర్థమైంది అనుకుంటున్నా. లైక్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి త్రీ క్యారెక్టర్స్ ఇవ్వండి, లైక్ ఆల్ఫాబెట్. తర్వాత డిఫరెంట్ అయినటువంటి ఒక ఇచ్చేసేయండి. తర్వాత మీ నెంబర్స్ అయితే ఇచ్చేసేయండి 1 2 3 4. లైక్ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందనుకో, లైక్ చూసుకుందాం మనం వచ్చేసి నవీన్ ఉంది, నవీన్ NAV@12345. సో ఇలా ఇచ్చారనుకోండి. సో ఇది ఒకేసారి తీసుకుంటుంది అనమాట పాస్వర్డ్. సో అలా ఇస్తే బెటర్. తర్వాత రిజిస్టర్డ్ 1 అనే దానిపై అయితే క్లిక్ అయితే చేయండి. సో అలా క్లిక్ చేయగానే మీకు అయితే ఒక పాపప్ అయితే కనిపిస్తూ ఉంటుంది పైన. సో అందులో మీ లాగిన్ ఐడి అండ్ మీ యొక్క పాస్వర్డ్ అయితే వస్తుంది. సో మీ లాగిన్ ఐడి అయితే కనిపిస్తుంది. సో మీరు ఈ పాస్వర్డ్ని యూజ్ చేసుకుని అయితే మీరైతే లాగిన్ అయితే అవ్వచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆ లాగిన్ ఐడి అయితే మర్చిపోవద్దు. సో మీరైతే ఆ నోట్ అయితే చేసి పెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్, మీ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఆల్రెడీ ఎంటర్ చేశారు కాబట్టి అవైతే మళ్ళీ కరెక్ట్ చేసుకోనికి రాదన్నమాట. మీ అదర్ డీటెయిల్స్ అయితే వస్తాయి, అవి మీరైతే ఇక్కడ ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్, ఇన్ కేస్ మ్యారీడ్ అయి ఉంటే హస్బెండ్ యొక్క నేమ్, డొమిసైల్ స్టేట్ అంటే మీరు ఉండేటువంటి స్టేట్, అండ్ క్యాండిడేట్ కేటగిరీ, మీ యొక్క కేటగిరీ క్యాస్ట్ ఏంటి, సో మ్యారేజ్ స్టేటస్, నేషనాలిటీ ఇండియనా, నేపాలా, NRI వాళ్ళు ఉంటే వేరే అదర్ కంట్రీసా అనేసి ఇక్కడ పెట్టుకోండి. డొమిసైల్ లొకాలిటీ అంటే ఫ్రెండ్స్ మీరు ఉండే ఏరియా వచ్చేసి అర్బనా, రూరలా. అంటే సిటీ ప్రాంతానికి చెందిన వాళ్ళంటే అర్బన్, లేదంటే రూరల్ అనేసి పెట్టేసేయండి. సో లాంగ్వేజ్ రీడ్, మీరు ఏ లాంగ్వేజెస్ చదువుకుంటారు, ఇంగ్లీష్, హిందీ ఆర్ రీజనల్ లాంగ్వేజెస్ అవైతే ఇక్కడ పెట్టేసేయండి. రైటింగ్ లాంగ్వేజ్ స్పీక్స్ యూ. సో ఇవన్నీ అయితే సెట్ చేసుకోండి. తర్వాత కరెస్పాండింగ్ అడ్రస్, సో మీ పర్మనెంట్ అడ్రస్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, సో ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, సో ఈ అడ్రస్ అయితే పెట్టేసేయండి.
సో ఇన్ కేస్ ఇక్కడ మీ కరస్పాండింగ్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయి ఉంటే ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తే సో ఆటోమేటిక్గా రెండు ఫెచ్ అయిపోతాయి. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత తరఫుగా క్లియర్ కట్గా మీరైతే మళ్ళీ చెక్ చేసుకొని నెక్స్ట్ ట్యాబ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకొని క్లియర్ కట్గా చెక్ చేసుకొని మళ్ళీ మీరైతే రీసెట్ చేసుకోనికి ఎడిట్ చేసుకోనికి రాదు. సో మనకి ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నీట్ యూజీ డీటెయిల్స్. సో తర్వాత క్వాలిఫికేషన్ ఇవైతే ఉంటాయన్నమాట. నీట్ యూజీ డీటెయిల్స్కి వచ్చి చూస్తే సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ ఏం యూజ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏమి యూజ్ చేయదని చెప్పారు. మీ యొక్క నీట్ అప్లికేషన్ నెంబర్ అది ఇక్కడ ఇచ్చేసేయండి, నీట్ రోల్ నెంబర్. సో అప్లికేషన్ నెంబర్ వేరు ఉంటుంది అండ్ మీ యొక్క రోల్ నెంబర్ వేరు ఉంటుంది. చూసుకోండి అవి డిఫరెంట్గా ఉంటాయి. అందుకే అడ్మిట్ కార్డ్ ఫస్ట్ అడ్మిట్ కార్డ్ పైన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, రోల్ నెంబర్ వచ్చేసి సో మీకు అడ్మిట్ కార్డ్ పైన ఉంటుంది. రెండు ఒక్కడే ఉంటాయి. చూసుకోండి టోటల్ మార్క్స్ ఆబ్టైన్డ్, ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీట్లో అవి ఇచ్చేసేయండి. పర్సెంటైల్ ఎంత పర్సెంటైల్ వచ్చింది మీ ర్యాంక్ కార్డ్ పైన ఉంటుంది, టోటల్ మార్క్స్ అండ్ మీ పర్సెంటైల్ అది చూసుకొని ఇచ్చేసేయండి. సో మీరు సెపరేట్గా క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఎంత అంటే పర్సెంటైల్ అంటే పర్సెంటేజ్ అని చెప్పి కన్వర్ట్ చేసి అట్లాంటిది చేయకండి. సో ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, మీ యొక్క కేటగిరీ ర్యాంక్ ఎంత, సో ఇదైతే ఇచ్చేసేయండి. ఓకేనా, మీ యొక్క మీ యొక్క ర్యాంక్ కార్డ్ పైన ఇవన్నీ అయితే ఉంటాయి. సేవ్ నీట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ సో ఫ్రెండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వచ్చేసి చూసుకున్నట్టయితే మీ యొక్క ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఎగ్జామ్ నేమ్, సో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ నేమ్ అయితే ఉంటుంది కదా అదైతే ఇచ్చేసేయండి. మీ యొక్క బోర్డ్, సో ఇంటర్మీడియట్ బోర్డ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఇచ్చేసేయండి. మీ యొక్క కాలేజ్ నేమ్ ఆర్ కాలేజ్ అయితే కాలేజ్ ఓన్ మీ కాలేజ్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. పాసింగ్ ఇయర్, ఏ ఇయర్లో పాస్ అయినారు, మీ యొక్క రోల్ నెంబర్ అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, ఏ డివిజన్లో పాస్ అయినారు, లైక్ 900 అబవ్ వస్తే ఫస్ట్ క్లాస్ ఇలా ఉంటుంది కదా, అలా ఏ డివిజన్లో పాస్ అయినారు అది ఇచ్చేసి ఏది ఇచ్చేసినా పర్లేదు, ఫస్ట్ అయితే ఇచ్చేసేయండి. 850 to 900 అబవ్ వచ్చిన వాళ్ళు అందరూ ఫస్ట్ డివిజన్ అనేది ఇచ్చేసేయండి, ఏం పర్లేదు. 800 వచ్చినా కానీ ఫస్ట్ డివిజన్ అని ఇచ్చేసేయండి. సో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మార్క్స్ టోటల్ ఉంటాయి ఇంటర్మీడియట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అవి ఇచ్చేసేయండి. సో పర్సంటేజ్ అయితే చేసి మీ మార్క్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్కి మ్యాక్సిమం మార్క్స్ వచ్చిన మార్క్స్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి చెప్తున్నారు. సో ఫిజిక్స్ ఎన్ని ఉంటాయి టోటల్గా అది ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రాక్టికల్స్ అవన్నీ కలుపుకొని ఇవ్వాలి. టోటల్గా 100కి ఎన్ని వచ్చినాయి అనేది ఇచ్చేసేయాలి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని ఎన్ని ఉంటాయి టోటల్గా, ఎన్ని వచ్చినాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని చెప్తున్నాను. సో అన్నీ కలుపుకొని ఎన్ని ఉంటాయి, అవుట్ ఆఫ్ 1000 కదా, 1000కి ఫిజిక్స్ ఎన్ని ఉంటాయి ఎన్ని వచ్చినాయి, కెమిస్ట్రీ టోటల్గా ఎన్ని ఉంటాయి మీకు ఎన్ని వచ్చినాయి, బయాలజీ అంటే ఇక్కడ మీరు జువాలజీది బాటనీది కలుపుకొని ఇచ్చేసేయాలి ఇక్కడ. సో మనకి నేషనల్ వైడ్ కాబట్టి మీరు ఇలా ఇచ్చేసేయండి. బాటనీ జువాలజీ రెండు కలుపుకొని ఎన్ని ఉంటాయి టోటల్ ఎన్ని వచ్చినాయి, అండ్ ఇంగ్లీష్ ఎన్ని ఉంటాయి ఎన్ని వచ్చినాయి ఇదైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనే దానిపై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అనే బటన్ పై అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫీడ్ డీటెయిల్స్కి అయితే ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. లైక్ ముందే చెప్పాము కదా మనం 2000 ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అండ్ 1000 ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫీ పేమెంట్కి వచ్చేసి చూస్తే ఇక్కడ ఎస్బీఐ రిజిస్ట్రేషన్ ఫీ అనే డీటెయిల్స్ ఉంది కదా, ఈ లింక్ ఉంది కదా, లింక్ పై అయితే క్లిక్ చేయండి. లేదంటే ఆ లింక్ కాపీ చేసుకొని ఆ లింక్ పై అయితే డైరెక్ట్ క్లిక్ అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఈ ట్యాబ్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఐవీఆర్ఐ డీమ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ తీసుకెళ్తుంది. సో ఫీ డీటెయిల్స్ కదా, మీ యొక్క నేమ్ ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ డిగ్రీ ప్రోగ్రామ్, సో ఏదైతే బీవీఎస్సీ అండ్ ఏహెచ్ ఉంది కదా, సో ఇదైతే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ అడ్మిషన్ అండ్ మీ యొక్క కేటగిరీ, ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అయితే తీసేసుకోండి. సో మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అండ్ మీ యొక్క రోల్ నెంబర్ అండ్ మిడ్ క్లెయిమ్ పాలసీ లైక్ సో ఇక్కడ ఎస్ అని అయితే ఇచ్చేసేయండి. సో టోటల్ ఫీజు ఎంత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, రీమార్క్స్ ఏమైనా ఉంటే అది వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఐ హ్యావ్ రెడ్ అండ్ ఇక్కడ అగ్రిపై క్లిక్ చేసి ఇక్కడ ఈ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. తర్వాత ఎంటర్ పేమెంట్ డీటెయిల్స్ అయితే వస్తుందన్నమాట. సో పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది దీంట్లో. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ పేమెంట్ అయితే చేసేసుకున్న తర్వాత వెరిఫై పేమెంట్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రింట్ రిసిప్ట్ అనేది ఉంటుంది, అది పీడిఎఫ్ రూపంలో మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి అండ్ దాన్ని స్క్రీన్ షాట్ తీసి జేపీజీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకొని సో మీరైతే అది పెట్టేసుకోండి. లేదంటే పీడిఎఫ్ రూపంలో ఉన్నా పర్లేదు. సో అలా అయితే మీరు దగ్గర అయితే పెట్టేసుకోండి. సో ఈ ప్రాసెస్ జరగకపోతే మీ బ్రదర్స్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ తెలిసిద్ది.
కాకపోతే ఇన్ కేస్ మీకు ఏమైనా డిఫికల్టీ అనిపిస్తే లైక్ మీరు నెట్ సెంటర్ దగ్గర కూడా ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. సో ఓకేనా, లేదంటే మీ బ్రదర్స్ కావచ్చు ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగినా ఈ ఫీ పేమెంట్ చేయమన్నా చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి అందులో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ నెంబర్ డియూ నెంబర్ అనేది ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. అండ్ ట్రాన్సాక్షన్ డేట్ ఎప్పుడు మీరు పేమెంట్ చేస్తారో ఆ డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఫీ అమౌంట్ ఎంత ఫీ అమౌంట్ మీరు పే చేసినారో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మళ్ళీ అప్లోడ్ చూస్ ఫైల్ అనేది ఉంది కదా, ఇక్కడ మీకు ఫీ రిసిప్ట్ అయితే అప్లోడ్ చేయాలి తప్పకుండా. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ డీటెయిల్స్ అనే దానిపై క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే దానిపై అయితే మీరైతే క్లిక్ చేసి వేరే ట్యాబ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. తప్పకుండా చూసుకోండి, ఫీ పేమెంట్ చేసే టైంలో జాగ్రత్తగా ఉండండి. సో ఒక డిఫరెన్స్ ఇక్కడ నేను చెప్పాను తప్పుగా ఒకటి, సారీ ఫర్ దట్. ఏంటి అంటే ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ అయితే ఇవ్వకుండా పర్లేదు. అండ్ ఇక్కడ మెడిక్లెయిమ్ అని చెప్పాను కదా పాలసీ, ఇక్కడ నో అని పెట్టేసండి, ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతున్నాయంట. సో ఇక్కడ నో అనేసి అయితే క్లిక్ చేసి మీరైతే పేమెంట్ అయితే చేసుకోండి. సో ఎస్ క్లిక్ చేసినా పర్లేదు, కానీ ఎందుకంటే ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతున్నాయి. సో నో అనే దానిపై అయితే క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ అటాచ్మెంట్ లైక్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇక్కడ చూస్ ఫైల్ అనే దానిపై క్లిక్ చేసి మీరైతే చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ఫైల్ అనే దానిపై తప్పకుండా క్లిక్ అయితే చేయాలి. సో మీకు సైన్ కూడా చూస్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత అది కరెక్ట్గా అప్లోడ్ అయిందా లేదా అని చూసుకున్న తర్వాత సేవ్ ఫైల్ అనే దానిపై క్లిక్ చేయండి. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అది అప్లోడ్ చేసేయండి. ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే అది, అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అది, అండ్ నెక్స్ట్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అప్లోడ్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ 10th క్లాస్ యొక్క సర్టిఫికేట్ అండ్ 10th క్లాస్ యొక్క మార్క్స్ షీట్ అండ్ ఇంటర్మీడియట్ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ షీట్, లైక్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏం లేదు, మీ యొక్క 10th క్లాస్ మెమో అప్లోడ్ చేసినా పర్లేదు ఇక్కడ. తర్వాత నీట్ యూజీ అడ్మిట్ కార్డ్, తప్పకుండా మీ అడ్మిట్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ర్యాంక్ కార్డ్, తర్వాత ఆధార్ కార్డ్, ఇన్ కేస్ ఆధార్ కార్డ్ లేకుండా వేరే ఐడీస్ ఉంటే అవి. ఇక్కడ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై లాస్ట్ ఇన్స్టిట్యూషన్ అటాచ్మెంట్. సో మీరు ఇంటర్మీడియట్లో చదివినారా, ఇంటర్మీడియట్కి సంబంధించినవంటి లైక్ ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ ఆర్ టీసీ, మ్యాక్సిమం అయితే టీసీ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయండి. ఓకేనా, టీసీ అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్. ఏదైతే సర్టిఫికేట్ పైన లైక్ సాటిస్ఫాక్టరీ గుడ్ ఈజ్ బిహేవియర్ అనేసి ఉంటుందో ఆ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సో అంతా అయిపోయిన తర్వాత సేవ్ అటాచ్మెంట్ రికార్డ్ అనేసి క్లిక్ చేయండి. దట్టు ఇక్కడ అన్ని ఫైల్స్ సేవ్ చేసుకున్నాకే ఇక్కడ సేవ్ అటాచ్మెంట్ రికార్డ్ అనే దానిపై అయితే క్లిక్ అయితే చేసేయండి. అన్నీ కరెక్ట్గా వెరిఫై చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి అప్లోడ్ చేశానా లేదా అని చూసిన తర్వాత నెక్స్ట్ దానిపై అయితే క్లిక్ అయితే చేసేయండి. తర్వాత అటాచ్మెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అండర్టేకింగ్ అనే దానిలోకి వెళ్ళి ఇక్కడ టిక్ మార్క్ అయితే చేసేయండి. సో సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అంటే మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసేసి సేవ్ అండర్టేకింగ్ దానిపై క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. అప్పుడు అప్లికేషన్ ఆటోమేటిక్గా ఫైనల్ సబ్మిషన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది క్రూషియల్ అనమాట. ఇది చేయకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అప్లికేషన్ అనే దానిపై క్లిక్ చేసి ఇక్కడ ఫినిష్ అనే ఆప్షన్పై క్లిక్ అయితే చేయండి. తర్వాత మీకైతే ఇక్కడ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ అప్లికేషన్ నెంబర్ ఇది అనేసి ఇస్తారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫినిష్ అనే దానిపై అయితే క్లిక్ చేయండి. సో అప్పుడు మీ అప్లికేషన్ అయిపోయినట్టు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇంత పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీకు ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ వీడియో చూసినాక కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలిపాక నేను రిప్లై ఇచ్చిన తర్వాత కామెంట్స్ వీడియో చేస్తాను. సో కామెంట్స్ వీడియో చూసిన తర్వాత మీరైతే అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే అంత తొందర ఏం లేదు, మనకి ఇంకా 6th వరకు టైం అయితే ఉంది, నెక్స్ట్ మంత్ వరకు. సో అది చూసుకున్న తర్వాత మీరైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేసుకోండి. లేదు హరిబరిగా ఇప్పుడే చేసిస్తామంటే ఇప్పుడు చేసిన రేపు చేసిన లాస్ట్ డే రోజున చేసినా కానీ మీకు ర్యాంక్ లిస్ట్లో అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ పరంగానే మీకైతే సీట్స్ అనేవి వెలో చేస్తారు, మీకు లిస్ట్ అనేది ఇస్తారు కాబట్టి. సో మీరు ఎప్పుడు చేసినా పర్లేదు, కానీ మిస్టేక్స్ లేకుండా చేయాలి అందరూ. సో ఈ వీడియో చేసినందుకు ప్లీజ్ లైక్ అయితే చేసి మీరైతే సపోర్ట్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా